వచ్చి ఈ జ్యోతిలోకి ప్రవేశించి ఏం చెయ్యాలి? కీటాపతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ లోకంలో కీటాహ అనేకమైనటువంటి పురుగులున్నాయి, పతంగాహ రెక్కలు కలిగినటువంటి పురుగులున్నాయి. అలాగే జలే స్థలే ఏ నివసంతి జీవాహ అవి నీటిలో ఉంటాయి, భూమి మీద ఉంటాయి. అంతేకాదు వృక్షముల వంటి ఉన్నాయి, అవి కదలలేవు. తెల్లవారి లేస్తే మనకి ఆకుకూరలు ఇస్తున్నాయి, పువ్వులు ఇస్తున్నాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యభగవానుడి నుంచి పొందినటువంటి శక్తితో పత్రహరితాన్ని తయారు చేసుకుని ఆకులలో ఆకుపచ్చతనాన్ని నింపుకుని దాని ద్వారా మనకి ఆహారాన్ని సమకూరుస్తున్నాయి. అయినా ఆ చెట్లకి తమకి తాము ఉపకారం చేసుకోగలిగినటువంటి శక్తి లేదు. అటువంటి చెట్లు అనుగ్రహింపబడుగాక. ఏ కారణం చేత? నేను వెలిగించిన ఈ దీపం ఉందే, ఈ దీపపు కాంతి ఎంత దూరం పడుతోందో, ఆ కాంతిలోకి ఏ ఏ ప్రాణులు వస్తున్నాయో అవి కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ దీపపు కాంతి పడిన కారణం చేత ఇక అవి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొనుగాక. లేదా కొన్ని